ఏమైంది? ఎందుకలా చూస్తున్నారు? నువ్వు యాడ్ కి ఓకే అని ఎందుకు చెప్పావు? నేను డబ్బు విషయంలో ఎప్పుడు నో చెప్పను కదా. అంటే డబ్బు కోసం నువ్వు నా చేత ఆడవాళ్ళ సామాన్లు అమ్మిస్తావా? వై నాట్? అయినా ప్రతి యాక్టర్ ఇంకా మోడల్ వాళ్ళ ప్రొడ్యూసర్ ఏం చెప్తే అదే చేస్తారు కదా. నేను యాక్టర్ ని కాదు, అలాగే మోడల్ ని కూడా కాదు. అయితే ఏంటి? నేను మీకు బాస్ ని. నేను మీకు ఎలా చెప్తే మీరు అలా చేయాల్సిందే. అంటే ఇప్పుడు నువ్వు చెప్పావంటే నేను ఆడవాళ్ళ డ్రెస్సులు కూడా వేసుకోవాల్సి వస్తుంది, అంతేనా? అరే మీరు ఏం చేస్తున్నారు? అది ఖరీదైన చీర. అంటే నెక్లెస్ కూడా పెట్టుకోవాలి కదా. ఇది కూడా పెట్టుకోవాలి కదా. మ్యాచింగ్ కోసం వేసుకోవాల్సిందే. మ్యాచ్ అవుతుందా? అబ్సల్యూట్లీ. ఒక్క నిమిషం. ఇదిగో ఇది పెట్టుకొని పుస్తకం పురుగులా కనిపిస్తున్నాను కదా. గార్జియస్. కానీ మీరు ఇంత కోపంగా ఎందుకున్నారు? వీటన్నిటి వల్ల మీకే కదా లాభం కలుగుతుంది. ఒకవేళ నాకు ప్రాఫిట్ వస్తే అప్పుడు నేను మీకు పాకెట్ మనీ పెంచుతాను. అరే ఎవరికి కావాలి నువ్వు ఇచ్చే పాకెట్ మనీ? జనం ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నీకు చాలా బాగా తెలుసు జనం ఏమనుకుంటారని. అమ్మాయిలైతే ఇలాగే అనుకుంటారు, మీరు చాలా క్యూట్ గా ఉన్నారని. ఇంకా ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఇంకా ఏవేవో అనుకుంటారు. కానీ వాళ్ళందరికీ మన గొడవ గురించి మాత్రం ఏవీ తెలియకూడదు. వాళ్ళకేమనిపిస్తుందంటే ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా మీరు యాడ్ చేయడానికి ఒప్పుకున్నారు అంటే మీకు ఎఫ్ఐఆర్ నడుస్తుందనే కదా అనుకుంటారు. ఇంకా మీరు మీ ఎక్స్ వైఫ్ ని ప్రేమిస్తున్నారు అని. చూడండి, అలా ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఒకవేళ మీరలా అనుకుంటారు కానీ నేను అనుకోను. మీకు పాపులారిటీ అంటే ఎంతో ఇష్టం, కానీ నాకు కాదు. నేను నీకు ఇప్పుడే చెప్తాను, నీకు ఏం ఇష్టం లేదు. అసలు నమస్కారం అమ్మా. నమస్తే నానమ్మా. నువ్విదేంటి ఈ బట్టలు వేసుకున్నా? వేసుకుని నువ్వు తన ముందు డాన్సులు చేస్తున్నావా? లేదు నానమ్మా, అది నేను. అభి తను నిన్ను ఆజ్ఞాపిస్తోంది. నువ్వేమో తను చెప్పినట్టల్లా ఆడుతున్నావు. నువ్వు తన్ని సంతోష పెడుతున్నావు. అయ్యో లేదు నానమ్మా. నానమ్మా నేను తనకి అర్థం ఎలా చెప్పాలనుకుంటున్నాను, అందుకే నేను ఇదంతా ఇలా. నాకంతా తెలుసు. నువ్వు మారిపోయావు. నువ్వు పూర్తిగా మారిపోయావు. తన వైపుకి వెళ్లిపోయావు. తను నిన్ను మాయ చేసేస్తోంది. నువ్వేమో తనకి బానిసలా మారిపోతున్నావు. లేదు అవునక్క, నువ్వు సరిగ్గానే చెప్పావు. లక్షల మంది జనం ముందు పాటలు పాడే అబ్బి ఈ రోజు ఆడదానిలాగా ఒక ఆడదాని ముందు డాన్స్ చేయడం మొదలు పెట్టాడు. అది కూడా ఫ్రీగా. అయ్యో నానమ్మా, నువ్వు ఎక్కడో విషయాన్ని ఎక్కడిగా తీసుకెళ్తున్నావు అసలు? అబ్బి ఆగు ఆగు ఆగు, నీ కళ్ళు చూపించు. ఒకవేళ తను నిన్ను హిప్నోటైజ్ అయితే చేయలేదు కదా? నేను ఇందాక నుంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, కానీ మీరు నా మాట అసలు వినిపించుకోవట్లేదు. అసలు నేను తిడుతున్నావు మమ్మల్ని. తిట్టు, ఇంకా తిట్టు. తను ముందైతే నీకు నోట మాట కూడా రాదు కదా. తను నిన్ను ఏం మాయ చేసిందో ఏంటో తెలియడం లేదు. తను ఆడించినట్టలా నువ్వు ఆడుతున్నావు. మనం వీటితో మాట్లాడటం అనవసరం అనిపిస్తోంది. ఇందో పద. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావు. అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు. మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,